కొన్నిసార్లు మనకు వచ్చేటువంటి దర్శనాలు కావచ్చు, దేవుని యొక్క మాటలు కావచ్చు, కృంగిపోయినటువంటి మనల్ని అవి లేవనెత్తుతాయి. అలాంటి ఒక గొప్ప సందర్భము ఏదైనా ఉంది అంటే అది దేవుడు మనతో మాట్లాడినటువంటి సందర్భాలే. ఈ లోకంలో మనము ఎక్కడికి వెళ్ళి సంతోషాన్ని వెతుక్కున్నా కూడా మనకి దొరకదండి. కేవలము ఆయన సన్నిధానములో ఒక నిమిషము కూర్చుని ఉంటే చాలు, ఒక్క మాట ఆయన మనతో మాట్లాడితే చాలు, అది మన యొక్క హృదయాన్ని ఉజ్జీవింపజేస్తుంది. పడిపోయిన నిన్ను తిరిగి మరలా లేపుతుంది. ఎండిపోయిన నీ జీవితంలో ఒక జీవ జలములతో నిన్ను నింపి నిన్ను తృప్తిపరుస్తుంది. ఒక ఎండిపోయిన భూమి తిరిగి మరలా చిగురించినప్పుడు, ఆ ఒక ఎండిన భూమిలో తిరిగి మరలా ఆ చెట్లు మొలిచినప్పుడు ఆ భూమి ఎంత సస్యశ్యామలంగా ఉంటుందో, ఎండిపోయిన నీ జీవితంలో, ఎండిపోయిన నీ హృదయంలో దేవుని యొక్క జీవజలము అనే మాటలతో కనుక నీ యొక్క హృదయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు నింపుచున్నట్లయితే కనుక, దాన్ని తడుపుచున్నట్లయితే కనుక నువ్వు ధన్యుడువు, నువ్వు ధన్యురాలువు. నువ్వు మరలా చిగురించడం ప్రారంభిస్తావు. నువ్వు మరలా దేవుని మాటలను ప్రకటించడం ప్రారంభిస్తావు. నువ్వు మరలా దేవుని కోసము వెలగడం ప్రారంభిస్తావు. నీ ద్వారా మరి అనేకులు క్రీస్తులో ప్రకాశించబడతారు. నీ సరిహద్దులన్నీ కూడా విశాలపరచబడతాయి. ఏ కీడు నీ దరికి చేరదు, ఏ అపాయము నీ వద్దకు రాదు, ఏ తెగులు నీ గుడారానికి సమీపించదు. అంత గొప్ప శక్తి దేవుని యొక్క మాటలో ఉన్నది. హల్లెలూయా. ఆ మాట నువ్వు కనుక ఈరోజు పొందుకుంటే, ఆ వాక్కు నీ హృదయంలో కనుక ఈరోజు వస్తే, తప్పకుండా నీ జీవితము మరి పాత జీవితము కన్నా కూడా ఇప్పుడున్న జీవితం ఏదైతే ఉంటుందో, దేవుని వాక్యం పొందుకున్న తర్వాత ఉన్న జీవితం ఏదైతే ఉంటుందో అది ఎంతో సువాసన భరితంగా, అనేకులకు ఆశీర్వాదకరంగా మారుతుంది యేసు నామములో.